హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాటింగ్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా చాలా వరకు ఫ్లాట్గా ఉన్నాయి. దానికి అనుగుణంగా మన మార్కెట్స్ కూడా కొంచెం ఫ్లాట్గా పాజిటివ్గా ఓపెన్ అయింది. తర్వాత డే అంతా కూడా సేమ్ మార్కెట్స్ అదే రేంజ్లో అంటే ఫ్లాట్గానే మనకి కొనసాగడం అనేది అంటే కన్సాలేషన్లో ఉంది. ఒకవైపు ఒక దశలో కొంచెం హయ్యర్ లెవెల్స్కి వెళ్ళినా కూడా హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోయింది. మరోవైపు స్టార్టింగ్లో కొంత బ్యాంక్ నిఫ్టీ అనేది వీక్నెస్ కనపరిచినా కూడా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి రికవరీ అనేది ఈరోజు లో నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ బాగా రికవరీ వచ్చింది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ పరంగా చూసుకుంటే రెండు కూడా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. నిఫ్టీ 11,247 అనమాట, ప్లస్ 25 పాయింట్స్ దగ్గర పాజిటివ్గా క్లోజ్ అయింది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ కానీ గమనిస్తే 451 దగ్గర ప్లస్ 40 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక ఈరోజు మార్కెట్స్లో బాగా స్ట్రాంగ్గా నిఫ్టీ పరంగా సపోర్ట్ చేసిన స్టాక్స్లో గ్రాసిమ్, టెక్ మహీంద్రా, టైటన్ లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మరోవైపు బీపీసీఎల్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ బాగా వీక్గా ఉన్నాయి. ఇక ఓవరాల్గా సెక్టార్ పరంగా చూస్తే ఈరోజు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది కనపడింది. అదేవిధంగా ఫార్మా సెక్టర్ కూడా పర్లేదు. తర్వాత ఈవెన్ టెక్నాలజీ కంపెనీస్ కూడా బాగానే ఉన్నాయి. మరోవైపు వీక్ అయిందంటే మెటల్స్ ఒకటి కొంత వీక్నెస్ అనేది ఈరోజు మెటల్ స్టాక్స్లో నేను కొంచెం పర్లేదు అనిపించిన మెటల్ స్టాక్స్ మళ్ళీ ఈరోజు కరెక్షన్ అనేది వచ్చింది. ఇక F&O పరంగా గమనిస్తే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో క్యాడిలా ఒకటి, కోల్గేట్ పామాలివ్, హెచ్యుఎల్, టీసీఎస్ లాంటి స్టాక్స్లో లాంగ్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. అంటే లాంగ్స్ బిల్డింగ్ అంటే బయింగ్ ఇంట్రెస్ట్ అనమాట, ఫ్యూచర్స్లో బయింగ్ ఇంట్రెస్ట్. తర్వాత లాంగ్ అన్వైండింగ్ అని గమనిస్తే బాలకృష్ణ ఇండస్ట్రీస్, అదేవిధంగా బయోకాన్, హిండాల్కో, జేఎస్పీఎల్ అంటే లాంగ్ అన్వైండింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ కనపడుతున్న స్టాక్స్. ఇవన్నీ కూడా బాగా పెరిగిన స్టాక్స్ అండి. బాలకృష్ణ కానివ్వండి, బయోకాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా రీసెంట్గా బాగా పెరిగాయి. తర్వాత షార్ట్ కవరింగ్ ఉన్న స్టాక్స్ కానీ గమనిస్తే ఈరోజు ఇండిగో, బ్రిటానియా, హెచ్డిఎఫ్సి, టొరెంట్ ఫార్మా వీటిలో షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది. మరోవైపు షార్ట్స్ బిల్డ్ అయిన స్టాక్స్ కానీ గమనిస్తే ఈరోజు బీపీసీఎల్, భారతీ ఎయిర్టెల్, సెయిల్, ఆర్ఐఎల్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వీటిలో ఎక్కువగా షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. ఇక ఓవరాల్గా F&Oలో పొజిషన్స్ బిల్డ్ ఏ విధంగా బిల్డ్ అయ్యాయని చూస్తే మనకి కొత్తగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో బాగా అంటే చాలా రోజుల తర్వాత ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ కనపడింది. ఈవెన్ మనకి F&Oలో కూడా అదే కనపడుతుంది. దాదాపు అన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో బాగా లాంగ్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. మరోవైపు షార్ట్ టర్మ్కి పిఎస్యూ కంపెనీస్ అనేది బాగా వీక్గా ఉండే అవకాశాలు ఉన్నాయండి. దాదాపు చాలా పిఎస్యూ కంపెనీస్లో ఈరోజు F&O పరంగా షార్ట్స్ బిల్డ్ అయినాయి. షార్ట్ టర్మ్కి ఈ పిఎస్యూ స్టాక్స్ పెద్దగా పెరగకపోవచ్చు. ఏమాత్రం కొంచెం ర్యాలీస్ వచ్చినా కూడా పిఎస్యూ స్టాక్స్ని సెల్ చేసుకోవచ్చు. మరోవైపు చిన్న డిప్ వచ్చినా కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ని షార్ట్ టర్మ్ పరంగా అటు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కొనుక్కోవచ్చు. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. దీంతోపాటు ఈవెన్ ఒక ఇన్వెస్ట్మెంట్కి కూడా అండి చాలామంది అటు హిందుస్థాన్ యూనిలివర్ గురించి అడుగుతున్నారు. తర్వాత ఈవెన్ ఐటీసీని కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఈవెన్ నెస్లే ఇండియా ఇటువంటి స్టాక్స్ అనేది డెఫినెట్గా ఇవన్నీ కూడా క్వాలిటీ స్టాక్స్ అని అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలివర్ కానీ చూసుకుంటే ఒక 4 months బ్యాక్ ఏప్రిల్లో 2600 హైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి లాస్ట్ 3-4 monthsగా వీక్గా ఉంది ట్రెండ్. ఈవెన్ ఐటీసీ కూడా అదే పరిస్థితి, నెస్లే కూడా అదే పరిస్థితి. సో ఇక్కడి నుంచి ఏంటంటే నేను కూడా మళ్ళీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొంతమేర అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు, అవుట్ పర్ఫార్మెన్స్ అంటే కొంచెం పెరగడానికి కంపారేటివ్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అటు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎఫ్ఎంసీజీ సెక్టర్లో మంచి స్టాక్స్, ఇప్పుడు మనం చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా క్వాలిటీ స్టాక్సే కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు అండి. హిందుస్థాన్ యూనిలివర్ కానివ్వండి, నెస్లే కానివ్వండి, ఈవెన్ ఐటీసీ లాంటి స్టాక్స్లో ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా ఈ సెక్టర్ ఇంకా అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఎఫ్ఎంసీజీ సెక్టర్ గురించి. తర్వాత ఇక ఓవరాల్గా మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు. ఒకటండి, లాస్ట్ 3 డేస్లో మార్కెట్స్ 10,800 నుంచి 11,250 ఆ లెవెల్స్కి వచ్చాయి. 450 పాయింట్స్ దాకా మనకి పెరగడం చూసాము. అయితే ఇక్కడ నుంచి మార్కెట్స్ చాలా వరకు ఒక రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే రేంజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, మనం నిన్న కూడా అనుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్గా అయితే నిఫ్టీకి 11,320, 340 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ప్రస్తుతానికి 11,257 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఓవరాల్గా 11,450 దగ్గర నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు అండి. ఇంకా డౌన్ సైడ్ చూసుకుంటే
11,200 నుంచి 180 ఆ లెవెల్లో సపోర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 11,050. ఇది రేంజ్ అనమాట. ఇంకా డౌన్ సైడ్ అయితే మనం 10,800 అనేది మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా ఆ లెవెల్ టెస్ట్ అయిపోవచ్చు. ఇమీడియట్గా ఏదంటే బిట్వీన్ 11,000 నుంచి 11,450 నుంచి 500 ఆ లెవెల్స్లో నిఫ్టీ కొనసాగడానికి అవకాశం ఉంది. ఇది నిఫ్టీ పరంగా. ఇక రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్లో మనం ఈరోజు కొన్ని స్టాక్స్ తీసుకుందాము. గుఫిక్ బయో గురించి అడుగుతున్నారు. ఇప్పుడు మనం చెప్పే స్టాక్ పేరు గుఫిక్ బయో సైన్సెస్. గుఫిక్ బయో అండి. 1-2 సార్లు చెప్తున్నాను, ఎందుకంటే స్టాక్ రిపీటెడ్గా చెప్పమని చెప్తున్నారు. సో ఇది కానీ గమనిస్తే అంటే ఇది ఫార్మా కంపెనీ. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా పాత కంపెనీ అండి. గుఫిక్ బయో అనేది చాలా పాత కంపెనీ. ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ అంతే. అయితే వీళ్ళు ఏంటంటే ఒక ఇండియాలో ఉన్నా కూడా అంటే ఫార్మా కంపెనీస్లో చాలా పాత కంపెనీ ఎందుకు అన్నట్టుగా ఎప్పుడు 30 years నుంచి 40 years నుంచి ఉన్నా కూడా వీళ్ళు గ్రోత్ లేదండి కంపెనీలో. మనం ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జస్ట్ 2 days బ్యాక్ కూడా మనం ఎరిస్ లైఫ్ సైన్సెస్ గురించి చెప్పడం జరిగింది. అది జస్ట్ ఒక 10 yearsలోనే ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఫస్ట్ వాళ్ళు ఏంటంటే క్రామ్స్లో ఉండేవాళ్ళు. అంటే వేరే వాళ్ళకి వీళ్ళు అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. అటువంటిది ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకున్నారు. ఈరోజు మంచి బ్రహ్మాండమైన కంపెనీగా ఎరిస్ లైఫ్ సైన్సెస్ తయారైంది. అయితే గుఫిక్ బయో సైన్సెస్ ఆ విధంగా లేదండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మెయిన్ ఏంటంటే వీళ్ళ అటు ఏపీఎస్లో ఉన్నారు, తర్వాత క్రామ్స్లో ఉన్నారు, తర్వాత వీళ్ళ ఓన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ మెయిన్ బిజినెస్ అంతా కూడా ఇంజెక్షన్స్ అనమాట. ఇంజెక్షన్స్ మీద వీళ్ళకి మెయిన్ ఇన్కమ్. దీంతోపాటు వీళ్ళు డిఫరెంట్ సెక్టార్లో కూడా అంటే ఉన్న దాంట్లోనే హెర్బల్లో వెళ్ళారు, తర్వాత ఓటీసీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇట్లా ఇవి డిఫరెంట్ దాంట్లో వెళ్ళారు. అయినా కూడా వీళ్ళు అంతా సక్సెస్ కాలేకపోయారనమాట. అంటే రెవెన్యూస్ పరంగా ఇంప్రూవ్ లేదు, గ్రోత్ లేదు. కంపెనీలో ప్రధానంగా చెప్పాలి అంటే గ్రోత్ లేదు. దాని కారణంగా ఈ స్టాక్లో మనకి భారీగా పెరగడం అనేది మనకి కనపడదు. అయితే రీసెంట్గా కూడా ఇది 40 రూపీస్ నుంచి పెరిగింది. ప్రస్తుతానికి క్లోజర్గా 90 రూపీస్ దగ్గర ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏంటంటే ఇది దీంట్లో గ్రోత్ లేదు. అన్నిట్లో ఉన్నారు, అటు ఫార్మాలో అన్ని సెగ్మెంట్లో ఉన్నారు, బట్ గ్రోత్ అనేది కనపరచలేదు. కాబట్టి ఈ స్టాక్ నేను ఎంత స్ట్రాంగ్ బై అయితే చెప్పను. అయితే ఇక్కడ నుంచి వీళ్ళు చూడండి రిజల్ట్లో ఇంప్రూవ్మెంట్ కనపడితే అంటే నెక్స్ట్ క్వార్టర్ కానీ ఆ నెక్స్ట్ క్వార్టర్ కానీ రిజల్ట్ బాగా ఇంప్రూవ్మెంట్ కనపడితే ఓకే. లేకపోతే ఇటువంటి స్టాక్స్లో ఎవరైనా ఆల్రెడీ ఇంతకుముందు కొని ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేకపోతే ఫ్రెష్గా కొనాలి అంటే నేనైతే ఇటువంటి స్టాక్స్ని అయితే ఈ స్టాక్ని రికమెండ్ చేయనండి. ఇది గుఫిక్ బయో గురించి. తర్వాత డైనమిక్ ప్రొడక్ట్స్ అంటే ఈరోజు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అనేవి కూడా బాగా మిడ్ క్యాప్ కూడా కాదు, స్మాల్ క్యాప్ కంపెనీస్ గురించి చెప్తున్నాను. డైనమిక్ ప్రొడక్ట్స్ గురించి ఒక రిపీటెడ్గా అడుగుతున్నారు. రోజు మీరు చెప్పిన స్టాక్సే చెప్తున్నారని. అంటే నేను చెప్పిన స్టాక్ అంటే చాలామంది అడుగుతున్న స్టాక్స్ నేను చెప్తున్నాను, మళ్ళీ వాళ్ళు అదే స్టాక్స్ అడుగుతున్నారండి. కాబట్టి ఏంటంటే ఎవరైనా ఏదైనా స్టాక్ అంటే లైక్ ఐటీసీ, ఎస్బీఐ ఇవన్నీ పాత వీడియోస్లో చెప్పాం. మొన్న చెప్పింది మళ్ళీ ఈరోజు మారదండి. ఫండమెంటల్స్ మారవు, ఒక 2 daysలో మారవు. సేమ్ ఒకటే వ్యూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కావాలంటే పాత వీడియోస్ ఉంటే చూసుకోమని చెప్తారండి. లేదా లింక్ ఎవరైనా మన పాత వాళ్ళు ఉంటే ఆ లింక్ ఏదైనా స్టాక్ ఎవరైనా అడిగితే ఆ లింక్ ఎవరిని అడిగిన వాళ్ళ కింద ఆ లింక్ పెట్టండి. అదొక ప్రయత్నం మీరు చేయండి. సో ఇక డైనమిక్ ప్రొడక్ట్స్ గురించి అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఇది 261 దగ్గర ఉంది. ఇది బాగా పెరిగిన స్టాక్ అండి. బిలో 100 రూపీస్ నుంచి స్టాక్ పెరిగింది. వీళ్ళు ఏంటంటే ఫుడ్ కలర్స్, మెయిన్ కలర్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, తర్వాత ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు. ఈ ఫుడ్ కలర్స్లోనే వీళ్ళు రకరకాల కలర్స్ అనండి. అయితే కెమికల్ కంపెనీస్ అన్నింటిలో కూడా ఏంటంటే మనకి ఒక మంచి అంటే ఈవెన్ రీసెంట్ మార్కెట్ ఫాల్లో కూడా అంటే లాస్ట్ ఒక 5-6 నెలల క్రితం మార్కెట్ ఫాల్లో కూడా పార్టిసిపేట్ కొంచెం పడ్డా కూడా మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అయినాయి. కెమికల్ కంపెనీస్ కంటిన్యూగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయండి. అయితే ఇందులో బాగా ఈ డైనమిక్ ప్రొడక్ట్స్ కూడా బాగా పెరిగింది. అయితే ఇటువంటి చిన్న కంపెనీస్ని సెలెక్ట్ చేసుకునే ముందు మనకి బాగా తెలిసి ఉండాలండి. అంటే అటు మేనేజ్మెంట్ పరంగా కానివ్వండి, తర్వాత ఈ కంపెనీ పూర్తిగా తెలుసుకొని ఉండాలి. నాకు పర్సనల్గా అయితే ఈ కంపెనీ మీద అంత అంటే పర్టికులర్గా ఇది మంచి కంపెనీ అని చెప్పడానికి నా దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. ఏదైతే వెబ్సైట్లో ఉందో అంటే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే రిజల్ట్ పరంగా కానీ ఇవన్నీ కూడా పర్లేదు, ఓకే. అట్లానే వీళ్ళు కూడా బాగా గ్రోత్ ఏం కనపరచడం లేదండి. 1 year బ్యాక్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. పెద్ద స్ట్రాంగ్ రోబస్ట్ గ్రోత్ అనేది కూడా ఈ కంపెనీలో లేదు. కాబట్టి ఇటువంటి కంపెనీస్ని నేను పర్సనల్గా అయితే ఎటువంటి అడ్వైజ్ ఇవ్వలేనండి. కాబట్టి మీకు దీని మీద నమ్మకం ఉండి మీకేమన్నా పర్సనల్గా తెలిసి ఉంటే ఇన్ఫర్మేషన్ మీరు కొనుక్కోవచ్చు. బట్ నేను మాత్రం ఈ స్టాక్ని అయితే రికమెండ్ చేయటం లేదు. దీనికి మీ ప్రధాన కారణం ఏంటంటే ఏదైనా మనం సజెస్ట్ చేసినప్పుడు దాని గురించి పూర్తిగా తెలిసి ఉండాలండి. లేని పరిస్థితిలో ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ రిజల్ట్ వాళ్ళు ఇస్తున్న రిజల్ట్ అవన్నీ కూడా కరెక్టా కాదా అవన్నీ మనకు తెలియదు. ఇటువంటి స్టాక్స్లో ఏంటంటే ఫండ్ బయింగ్ అనేది పెద్దగా ఉండదండి. ఎక్కువగా రీటైల్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో రీటైల్ పార్టిసిపేషన్ ఎప్పుడైతే ఫోకస్ తగ్గుతుందో, లిక్విడిటీ తగ్గుతుందో
ఇంకా స్టాక్ వీక్ అయిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా మనం సస్టైన్ గ్రోత్ ఉండాలంటే అటు మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి బై చేస్తే ఆ స్టాక్లో సస్టైన్ గ్రోత్ ఉంటుంది. వాళ్ళు ఇటువంటి స్టాక్స్లో బై చేయరు. సో అందుకని ఏంటంటే ఎక్కువ రీటైల్ పార్టిసిపేషన్ ఉంటుంది, స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది ఇటువంటి స్టాక్స్లో. కాబట్టి ఇటువంటి స్టాక్స్ జాగ్రత్తగా ఉండాలి. మీకు పర్సనల్గా ఏమైనా తెలిస్తే కొనుక్కోండి. ఇది డైనమిక్ ప్రొడక్ట్స్ గురించి అండి. తర్వాత రెగ్యులర్గా అడుగుతున్న ఇంకో స్టాక్ ఏంటంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇది గతంలో మనం చాలా సందర్భాల్లో చెప్పామండి. ఈ లెవెల్లో బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ 3800 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఫండమెంటల్స్ పరంగా ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ అండి. అయితే రీసెంట్గా ఇది కరెక్ట్ కావడానికి ప్రధాన కారణము అందరూ కూడా చాలామంది లాస్ట్ 4-5 నెలల్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారండి మార్కెట్లో. దీంతోపాటు కొత్తగా చాలా మనకు తెలిసిందే హైయెస్ట్ నిన్న కూడా అనుకున్నాం, హైయెస్ట్ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయినా మన ఇండియాలో అనుకున్నాం. సో కొంచెం చేంజ్ అయ్యింది. అంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం చూస్తున్నాం. నాకు తెలిసి పర్సనల్గా నేను చాలామంది చూశానండి. సో దాని కారణంగా ఏంటంటే ఈ ఏఎంసీ కంపెనీస్ అనేవి కూడా బాగా వీక్ అయినాయి. అంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఇప్పుడే రావన్నమాట. ఈవెన్ లాస్ట్ 3-4 మంత్స్ డేటా కానీ గమనిస్తే మనకి సేమ్ అదే కనపడుతుంది. చాలా వరకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది తగ్గిందనమాట. బట్ నేను అనుకోవడం లాంగ్ టర్మ్ వ్యూతో కానీ ఉంటే మాత్రం ఒక 2-3 ఇయర్స్ ఉంటే డెఫినెట్గా మళ్ళీ ఈ స్టాక్స్ అన్ని కూడా బౌన్స్ బ్యాక్ అవుతాయి. మంచి ఇటువంటి స్టాక్స్లో మంచి వెల్త్ క్రియేట్ అయితే చేయొచ్చు మనం. డౌన్ సైడ్ రిస్క్ కూడా పెద్దగా ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు. స్లోగా స్టాగర్డ్ మేనర్లో అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ హెచ్డిఎఫ్సి ఏఎంసీలు చేయొచ్చండి. ఇది హెచ్డిఎఫ్సి ఏఎంసీ గురించి. దాంతోపాటు క్లోజింగ్ రిపోర్ట్ కూడా క్లోజ్ చేద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. దీంతోపాటు మనకి తెలిసిందే 5th నుంచి కొత్త టెక్నికల్ అనాలిసిస్ బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది. మనం ఆల్రెడీ నిన్న మొన్న కూడా చెప్పాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మెసేజ్ బాక్స్ ఉంటుంది. ఇందులో ఏంటంటే నార్మల్గా ఏదో ఒక క్లాస్ చెప్పడం కాకుండా ఒక 100 days మెంటర్షిప్ ఉంటుందండి. కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకోమని చెప్తాను. దీంతోపాటు లైవ్ క్లాసెస్ ఉంటాయి. మెజారిటీ క్లాసెస్ అంతా కూడా లైవ్ ఉంటాయి. అంటే లైవ్ మార్కెట్ అవర్స్లో క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఆర్పి గారు తీసుకుంటారు. దీంతోపాటు F&O గురించి బేసిక్స్ నుంచి ఆప్షన్ స్ట్రాటజీస్ కొన్ని స్ట్రాటజీస్ నేను చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.